ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ప్రజెంట్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారు అని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారు. ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది సమయం ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవడంతో ఇక ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఫీజులు, వ్యవసాయం, కరెంటు బిల్లులపైన నిరసనలు చేసింది. అయితే వీటిలో జగన్ పాల్గొనలేదు. ఇప్పుడు పెన్షన్ల కోత వ్యవహారం పైన జగన్ పూర్తి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇక వచ్చే నెల 1వ తేదీ నుంచి అనర్హులైన దివ్యాంగుల పెన్షన్లకు కోత పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే పెన్షన్ల అంశంపైన వైసీపీ పోరుబాట చేపట్టాలని డిసైడ్ అయింది. పెన్షన్లపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని కూడా ఇప్పుడు పార్టీ నేతల సమాచారం. ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటన మీద ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రతి జిల్లాలో 2 రోజులు జగన్ పర్యటన కొనసాగేలా షెడ్యూల్ని సిద్ధం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అందరితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాలు, పార్టీ బాధ్యతలపైన దిశానిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ వరకు జిల్లా పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 2029 ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ముందుగా నియోజకవర్గాల వారీగా నేతలు, క్యాడర్తో సమావేశాల ద్వారా పార్టీలో తిరిగి జోష్ తేవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో అధికారికంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాము మాట్లాడుతున్నాడు. సంబంధించిన వైద్యులను వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వైసీపీ అధినేత జగన్ పెన్షన్ల విషయంలో ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతున్నారా? రేణు, తాడేపల్లి నుంచి అందిన సమాచారం మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లపై గందరగోళం నెలకొల్లింది. వికలాంగుల పెన్షన్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలు తొలగించారని ప్రతిపక్ష వైసీపీ బాధితులు, దివ్యాంగులు రోడ్డుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెన్షన్ల విషయంలో మన యూటీవీ 2-3 రోజుల నుంచి వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. అర్హత ఉండి పెన్షన్లు తొలగించడం అనేది చాలా అన్యాయమైన విషయం అంటూ జగన్ తన దగ్గర ఉన్న రిపోర్టుని తన పార్టీ నేతల ముందు పెట్టారు. అయితే దాదాపు 5 లక్షల దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అనేది దారుణము. అయితే నిన్న గుంటూరు జిల్లాలో ఈ పెన్షన్ తొలగించారని చెప్పి ఒక ఆత్మహత్య కూడా జరిగింది. ఈ విషయం కూడా మన యూటీవీ ద్వారా ప్రసారం చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దివ్యాంగుల పెన్షన్ల మీద ఆందోళన నెలకొల్పింది. అయితే జగన్మోహన్ రెడ్డి అటు కర్నూలు కానీ ఇటు రాజమండ్రి కేంద్రంగా ఒక భారీ ధర్నా నిర్వహించనున్నారని వైసీపీ నుంచి అధికారికంగా సమాచారం అందుతుంది. రేణుశ్రీ, రైట్. అయితే ఇదే కాకుండా ఇప్పుడు జనంలోకి జగన్ రావాలని భావిస్తున్నారు. 1 సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు మరలా కూడా సమస్యలన్నీ లేవనెత్తుతూ కూడా స్వయంగా జగనే జనంలోకి రానున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి వాటి గురించి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయాలని మొదట భావించారు. అయితే పార్టీలో ఉండే సీనియర్ నేతలు, ఇతర నేతలు కనీసం ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి. 1 సంవత్సరం టైం ఇస్తే గానీ
మంచి చెడులు అర్థం కావు అని చెప్పి సూచనలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి తన జిల్లాల పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఈ సాధారణంగా 2-3 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటారు, తాడేపల్లి ఉంటున్నారు. అయితే ఈ కాలంలో జగన్ నేతలు వరుసగా అరెస్టులు కావడం, జైలుకి వెళ్లడం, పలు కేసులు నమోదవడంతో ఆయా నేతలను పరామర్శించలేనప్పుడు తీవ్ర ఉద్రిక్తత జరుగుతా ఉంది. జనాలు భారీ సందోహం రావడంతో ఉద్రిక్త నెలకొనడం కాక 1-2 మరణాలు సంభవించాయి. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పార్టీ నేతలు కీలకమైన సలహా ఇచ్చారు. కొద్ది రోజులు పార్టీ సమావేశాలకే పరిమితం కావండి, జనాల్లోకి రాకోకుండా కేవలం పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలని నేతలు సూచించడంతో జగన్ తన జిల్లాల పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత, దాదాపు 15 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ విషయంలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైతే 40% వరకు కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ఈ పెన్షన్లు అనేవి కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా వారికి పెన్షన్లు అనేవి ఇవ్వరు. దీని మీదే దివ్యాంగులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా వైసీపీ తెలిపిన నిరసనల వేట్లో కూడా జగన్ వచ్చి డైరెక్ట్గా పాల్గొననప్పటికీ కూడా ఇప్పుడు ఈ పెన్షన్ల వ్యవహారంలో ఆయనే డైరెక్ట్గా వచ్చి పాల్గొనాలి నిరసనలో అని చెప్పి కూడా భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా ఆయన పర్యటనలు కొనసాగించారు. ఒక్కొక్క జిల్లాలో కూడా 2 రోజులు పర్యటన కొనసాగించే విధంగా కూడా ఒక షెడ్యూల్ ఖరారు చేసుకోవటం అయితే జరుగుతోంది. ఇవన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో అఫీషియల్గా కూడా వీటి గురించి అఫీషియల్గా మాట్లాడనున్నట్లుగా కూడా డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ జనంలోకి జగన్ రావాలని భావించినప్పటికీ కూడా ముందుగా పార్టీ బలోపేతం మీద దృష్టి సారించాలని సలహాలు సూచనల మేరకు ముందుగా పార్టీ బలోపేతం నేతలను కలవటం, వీటి మీద దృష్టి సారించి ఇప్పుడు 15 నెలలు అయిన తర్వాత ఇప్పుడు జనంలోకి రావాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొన్ని అంశాలు అంటే పార్టీ ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలను కొన్ని తీసుకొని ఇప్పుడు ఎండగట్టాలను కూడా వైసీపీ సిద్ధమవుతూ ఉంది. కొన్ని వీటన్నిటికి సంబంధించి సమాచారాన్ని పూర్తిగా కూడా ఆయన తన కార్యాలయానికి తెప్పించుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ పెన్షన్ల విషయంలో పూర్తి సమాచారం కూడా ఆయన కార్యాలయానికి ఆయన తెప్పించుకుంటూ ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ అయితే సిద్ధమవుతోంది నిరసనలు తెలిపేందుకు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోవైపు జనంలోకి జగన్ వెళ్ళాలని భావిస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న విధానాలు కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ వైఫల్యం చెందుతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా చెప్పేందుకు, జనానికి వివరించేందుకు జిల్లాల వారీగా కూడా పర్యటన సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఆల్రెడీ కూడా ఎక్స్ వేదికగా ఇప్పటికే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, ఏమైనా దాడులు జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఆదాయం గురించి కానీ లేకపోతే ఏదైనా దాడి జరిగినప్పుడు కానీ ఈ దాడుల గురించి కానీ ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా జనంలోకే వచ్చి ఆయన ప్రశ్నించేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా జిల్లాల వారీగా పర్యటన చేసేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా ఒక సమాచారం అందుతుంది పార్టీ వర్గాల నుంచి. మరోవైపు ఇప్పుడు పెన్షన్ల వ్యవహారంలో, ఎందుకంటే పెన్షన్ల వ్యవహారంలోనైతే ఇప్పుడు వివాదం చెలరేగుతూ ఉంది. సదరన్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా 40% అంగవైకల్యం లేని వారికి పింఛన్లు తగ్గించడం, అంటే పింఛన్లు లేకుండా చేయటం వల్ల అయితే ఇప్పుడు నిరసన తెలుపుతూ ఉన్నారు పెన్షన్లదారులు కూడా. వీటన్నిటికంటే అధికార పార్టీ ప్రజెంట్ ఈ పెన్షన్ల విషయంలో అంటే వాళ్ళు ముందుగానే ఇచ్చిన మాట మేరకు వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచడం అయితే జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఈ పెన్షన్లు అంటే అంగవైకల్యం లేనప్పటికీ కూడా లేకపోతే 1, 2, 3, 5% వరకు అంగవైకల్యం ఉన్నా కానీ పెన్షన్లు పొందుతూ ఉన్నారు. వీటి వల్ల ఆ పెన్షన్ డబ్బు అనేది కూడా వృధాగా పోతుంది, మిస్లీడ్ అవుతుంది. ఏదైనా కానీ పథకం అర్హులైన వారికి నిజాయితీగా చేరాలి అని చెప్పి అధికార పార్టీ ఈ రకమైన రూల్ని తీసుకొని రావడం జరిగింది. 40% కంటే తక్కువ ఉన్న అంగవైకల్యం వారికి ఇవ్వకూడదు పెన్షను అని చెప్పి కూడా ఈ రూల్ తీసుకొని వచ్చి సదరన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి వారి అంగవైకల్యం గురించి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పటము. ఆ తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోయారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అక్కడికి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అక్కడికి వెళ్ళలేకపోయారు. అలా వెళ్ళలేని సమయంలో వాళ్ళకి పెన్షన్ రద్దు అవ్వటము, మరికొంతమందికి 40% కన్నా కానీ తక్కువగా అంగవైకల్యం ఉందని తెలియటము, ఆ సమయంలోనూ వాళ్ళకి రద్దు అవ్వటము. కొంతమందికి 40% కన్నా కానీ తక్కువ ఉన్నప్పటికీ కూడా వారు పనులు చేసుకునే విధంగా, వారి బాడీ సహకరించే విధంగా కూడా లేకపోవటము.
ఇప్పుడు దానివల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని చెప్పి ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి కూడా పెన్షన్లు ఎవరికైతే రద్దు అవుతున్నాయో వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. నిన్న జరిగిన ఘటన, నిన్న గుంటూరులో ఒక వ్యక్తి చనిపోవడం, పెన్షన్ క్యూ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే పక్కన చెట్లలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. తనకి ఒక 6 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ వస్తూ ఉంది. కంటి చూపు మందగించడం వల్ల 6,000 వరకు కూడా పెన్షన్ వస్తూ ఉంది కంటి చూపు పోవటం వల్ల. అలాంటిది ఇప్పుడు ఆ పెన్షన్ ఇవ్వకపోతే ఎలా బతుకుతాము అని చెప్పి కూడా వాళ్ళ భార్య మాట్లాడటం జరిగింది. తన హస్బెండ్ అయితే నిన్న చనిపోవడం జరిగింది. దీంతో కూడా పెన్షన్ల వ్యవహారంలో ఒక ఉద్రిక్తత నెలకొన్నది. మరింతగా కూడా ఉధృతంగా కూడా ఇటు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చేందుకైతే ఇప్పుడు వైసీపీ సిద్ధమవుతోంది. వైసీపీ సంబంధించిన రైతులను వెంటనే సంబంధించిన రైతులను వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. అసలు మాకు ఏమని అడుగుతున్నాం మేము? ఏ నీకంత బాధలా? అంత కష్టం?